వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ బుక్ నుండి చూద్దామండి. కిరణ్స్ అర్థమెటిక్ న్యూ బుక్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. సింప్లిఫికేషన్ అనే టాపిక్ లో మనం ఆల్రెడీ 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. 41 చూద్దాం. ఇప్పటి వరకు గణేష్ స్టడీ సెంటర్ లో మీకు ఆర్ఎస్ అగర్వాల్ కానీ కిరణ్ పబ్లికేషన్ కానీ ఏవైతే వీడియోస్ తీసుకోలేదో వాళ్ళు వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు 8985020648 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. అదేవిధంగా మన గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది మనకి ఫ్యూ డేస్ లో మనకు వచ్చేస్తుందండి. అంటే నెక్స్ట్ మన సండే అంటే 12/7/2020 కల్లా మనము ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గణేష్ స్టడీ సెంటర్ ని మనం అక్కడ ప్లే స్టోర్ లో టైప్ చేసినట్లయితే మన యాప్ అనేది మనకు వచ్చేస్తుంది. లేదా మనం ఎవరైతే వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన గణేష్ స్టడీ సెంటర్ లింక్ అనేది పంపించడం జరుగుతుంది, యాప్ లింక్. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వీడియోస్ అన్ని కూడా యాప్ ద్వారా చూసుకోవచ్చు అండి. అయితే ఎవరికైతే మన కోర్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనం కోర్స్ ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ చూసుకున్నట్లయితే 500 రూపీస్ అండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ తీసుకున్నట్లయితే 800 అండి. కిరణ్ పబ్లికేషన్ అయితే కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ అయితే మాత్రం 1200 అండి. ఈ విధంగా మళ్ళీ ఈ రెండు మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో రెండు కలిసి కావాలనుకున్న మాత్రం 1500 పే చేస్తే సరిపోతుందండి. ఈ ఆఫర్ అంతా కూడా మనకి ఓన్లీ 15/7/2020 వరకు మాత్రమేనండి. 15/7/2020 వరకు మాత్రమేనండి. ఎందుకంటే మనకి ఆ రోజుతో మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒక బ్యాచ్ గా క్రియేట్ చేస్తానండి. అక్కడతో మనకి యాప్ మనకి పర్మిషన్స్ ఇవ్వట్లేదండి. యాప్ అనేది మనకి పర్మిషన్ అక్కడ నుండి ఇవ్వదండి. అప్పటి వరకు ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో అందరినీ కలిపి ఒకే గ్రూప్ లో పెట్టేస్తాం. వాళ్ళందరూ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 15 తర్వాత అంటే 16 నుంచి ఎవరైతే పే చేస్తారో వాళ్ళందరికీ కూడా 1 year వ్యాలిడిటీ మాత్రమే వస్తుందండి. ఓకేనండి. ఇది మళ్ళీ ఇన్నిసార్లు కూడా ఆఫర్ వ్యాలిడిటీ ముగిస్తుందన్నా మళ్ళీ ఇస్తున్నారని అనుకోవచ్చు. మరి ఇంకా కరెక్ట్ గా 16 అంటే యాప్ డిజైన్ చేయడమే 1 year వ్యాలిడిటీతో చేస్తున్నారండి. ఎందుకంటే యాప్ వాళ్ళకు కూడా మీరు 1 year కి పే చేసినట్లయితే మనీ కొంత అంటే వాళ్ళకి 3% వెళ్ళిపోతుందండి. మీరు పే చేసిన మనీ అనేది 3% వెళ్తుంది. ఆ 3% కోసం ఏం చేసినట్టు 1 year వ్యాలిడిటీ మాత్రమే పెట్టారు. ఇంకా వ్యాలిడిటీ పెంచలేదు కాబట్టి మీకు ఎవరికైతే లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలో ఆ లైఫ్ టైం బ్యాచ్ అనేది 15/7/2020తో మనం ఎండ్ చేస్తున్నామండి. అప్పటి వరకు మనకు అవకాశం ఉంటుంది. ఆ బ్యాచ్ అక్కడితో ఎండ్ చేస్తున్నాం. వీలున్నంత వరకు ముందు పే చేయడానికి ప్రయత్నించండి. ఆ రోజు ఎక్కువ మంది పే చేసినా సరే అందరినీ మనం ఆ బ్యాచ్ లోకి యాడ్ చేయలేకపోవచ్చు. చేయనట్లయితే మళ్ళీ 16కి వచ్చేస్తుందండి. యాడ్ చేయలేకపోతే 16కి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అది గమనించండి. ఓకే. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ కిరణ్ పబ్లికేషన్ లో సింప్లిఫికేషన్ టాపిక్ చూద్దామండి. ఇప్పుడు వరకు 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. 41 అండి. √0.49/0.25 ప్లస్ √0.81/0.36 ఈజ్ ఈక్వల్ టు అనండి. దీని వాల్యూ కావాలి మనకి ఇక్కడ చూడండి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది ఎలిమినేట్ చేసుకోండి. డైరెక్ట్ గా నెంబర్ రాసిండి అంటే 49/25 అండి. ఈ √ఓవర్ ఉంది, √ఓవర్ రాసుకోండి. ప్లస్ ప్లస్ ఇక్కడ √ఓవర్ ఇక్కడ కూడా పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ లేకుండా రాసేయండి. 81/36 అండి. 81/36 అనమాట. ఇప్పుడు చూడండి √49 ఎంత అంటే 7 అండి. √25 అంటే 5 అండి. ప్లస్ √81 అంటే 9, √36 అంటే 6 అండి. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 5 కి 6 కి ఎల్సిఎం ఏమవుతుందంటే 30 అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 7 into 6 అంటే 42. నెక్స్ట్ 5 into 9 అంటే 45 అండి. ఇప్పుడు చూడండి 2 ప్లస్ చేయండి. 47 + 45 ఈక్వల్ ఏమవుతుందండి 87 అవుతుందండి. ఓకేనండి. 87/30. ఇప్పుడు 30లో 3 ఉంది కదా, 3తో క్యాన్సిల్ అయిపోతుందండి. 3తో 3 2 6 ఇంకా 27 ఉంటుంది. 3 9 అండి. బై ఇక్కడ 10 వస్తుందండి. అంటే మనకి 29/10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 29/10 ఇక్కడ ఆప్షన్ లో లేదు కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 2 and 9/10 అని రాసుకోవచ్చు అండి. ఎందుకంటే 10 2 20 + 9 29/10. ఇప్పుడు 2 and 9/10 మనకి ఇక్కడ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 42. If √x plus √441 is equal to 0.02 అండి. Then the value of x is అన్నట్టు. √x plus 441 is equal to 0.02 అండి. ఇక్కడ చూడండి. ఇక్కడ డివైడెడ్ బై ఇది ఒకసారి చూద్దాం. ఇది ప్లస్ కాదండి, డివైడెడ్ బై అండి. చూసుకోండి. డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై కాబట్టి చూడండి. ఇక్కడ మనకి ఇలా ఇచ్చాడంటే √x ప్లస్ కాదు డివైడెడ్ బై ఇచ్చాడు. డివైడెడ్ బై √441 is equal to 0.02 అండి.
ఇక్కడ 441 అంటే వాల్యూ ఎంత అంటే 21 అంటే రూట్ ఓవర్ 441 21. ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇటు వెళ్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుందండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.02 ఇంటూ 21 అవుతుందండి. 21 2 42 కాబట్టి అంటే 0.42 అవుతుందండి. ఏ ఎక్స్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.42 అండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 0.42 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఎందుకంటే రూట్ ఇటు వస్తే ఏమవుతుందండి స్క్వేర్ అవుతుంది కాబట్టి. 0.42 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ ఆప్షన్ లో ఆ విధంగా ఏమైనా ఉన్నాయో చూడండి ఒకసారి. ఆప్షన్ బట్టి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ ఏమవుతుంది అంటే పాయింట్ తర్వాత 4 నెంబర్స్ వస్తాయండి. పాయింట్ తర్వాత 4 నెంబర్స్ వస్తాయి. పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్న నెంబర్ ఇది ఒకటే ఉంది కాబట్టి మనకి ఏమవుతుందండి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. లేదంటే ఒకసారి 42 స్క్వేర్ చేయండి. 42 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 అండి. 4 2 షార్ట్ కట్ లో చేస్తామంటే 4 2 8 8 2 అండి 16 ఇక్కడ 6 వేసుకోండి 1 అండ్ క్యారీ. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 1 అంటే 17 అండి. అంటే 1764 అవుతుందండి. ఇక్కడ మనకు 0 పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ పాయింట్ 4 నెంబర్స్ రావాలి కాబట్టి 1764 లో 1 2 3 4 అంటే ఇక్కడ పాయింట్ వస్తుందండి. అంటే 0.1764 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా చేసుకోవచ్చు. అంటే ఇదంతా గుణించడానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా మనకు రిజల్ట్ ఏమవ్వాలంటే పాయింట్ 4 నెంబర్స్ రావాలి. ఇప్పుడు స్క్వేర్ చేసినప్పుడు రూట్ చేసినప్పుడు ఏమవ్వాలి, అందులో సగం అవ్వాలి. ఓకేనండి. ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 4 ప్లస్ రూట్ ఓవర్ 44 ప్లస్ రూట్ ఓవర్ 10,000 ఇచ్చండి. రూట్ ఓవర్ 10,000 వాల్యూ ఎంత అండి 100 అండి. ఎందుకంటే ఇక్కడ మనకు 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ మనకు 2 అంటే హాఫ్ జీరోస్ వస్తాయి అనమాట. అంటే 2 జీరోస్ వస్తాయి. ఇప్పుడు 100 ప్లస్ 44 ఏమవుతుందండి 144 అవుతుందండి. 144 రూట్ ఎంత అండి 12 అండి. 12 ప్లస్ 4 ఎంత అవుతుంది 16 అవుతుంది. రూట్ 16 ఈజ్ ఈక్వల్ ఎంత అండి 4 అవుతుందండి. కాబట్టి మనకి ప్లస్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ -4 కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. +4 కరెక్ట్ ఆన్సరే, -4 కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ మాక్సిమం మనకి +4 తీసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 44 అండి. గివెన్ దట్ రూట్ ఓవర్ 574.6 ఈజ్ ఈక్వల్ టు 23.97 అండి. 23.97 రూట్ ఓవర్ 5746 ఈజ్ ఈక్వల్ టు 75.8 అండి. ఇక్కడ మనకి 2 వాల్యూస్ కూడా ఇచ్చాడండి. ఏంటంటే రూట్ ఓవర్ 57 అంటే 574.6 ఈజ్ ఈక్వల్ టు 23.97, రూట్ ఓవర్ 5746 ఈజ్ ఈక్వల్ టు 75.8 అండి. అయితే దీని వాల్యూ కావాలని అడుగుతున్నాడు. దీని వాల్యూ కావాలని అడుగుతుంటే ఏం చేయాలో చూడండి. అంటే దీన్ని యూజ్ చేసుకోవాలా, దీన్ని యూజ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ చూడండి పాయింట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయండి. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ మనకి ఏమవుతుందంటే పర్టికులర్ వాల్యూ వస్తుందండి. రిజల్ట్ అనేది పర్టికులర్ అంటే మనకేమంటారు పాయింట్స్ లేకుండా రావాలండి మ్యాక్సిమం. అంటే ఇందులో ఉండే నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి 8 ఉన్నాయి కాబట్టి 8 నెంబర్స్ పాయింట్ తర్వాత ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ మనకి ఏం రావాలంటే 4 నెంబర్స్ ఉండాలి. రిజల్ట్ ఏముండాలంటే 4 ఉండాలి. ఇక్కడ చూడండి రిజల్ట్ లో 4 ఏ వస్తాయి చూడండి ఒకసారి. నెక్స్ట్ మనకి 4 రావాలి. ఇక్కడ దీని రిజల్ట్ ఏమండి 758 అండి. అంటే రిజల్ట్ లో 4 పాయింట్స్ రావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి దీని వాల్యూ చూడండి 5746 అండి. 5746 వాల్యూ ఎంత అండి 75.8 అండి. మనకి రిజల్ట్ లో మళ్ళీ 4 నెంబర్స్ రావాలి. 4 నెంబర్స్ రావాలంటే ఇక్కడ ఈ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ రావాలి చూడండి. ఈ పాయింట్ ఇక్కడికి 1 2 ఇంకోటి 0 పెట్టుకోండి, ఇంకో 0 పెట్టుకోండి. 4 నెంబర్స్ ఇక్కడ మారుతుందండి. అంటే 0.00758 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి 4th వన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ 5746 వాల్యూ ఎంత అండి 75.8 అండి. 75.8 కాబట్టి అలా వేసుకోండి. ఇక్కడ చూడండి మొత్తం మనకి రూట్ ఓవర్ లో పాయింట్ తర్వాత మనకి 8 నెంబర్లు ఉన్నాయండి. ఇక్కడ పాయింట్ ఏమి లేకుండా ఇది వచ్చింది అనమాట. ఇక్కడ పాయింట్ 8 నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ రిజల్ట్ మనకి ఏం రావాలండి 4 నెంబర్స్ రావాలండి. కాబట్టి ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి, ఇక్కడ నుంచి చేయకూడదండి. ఆల్రెడీ మనకి పాయింట్ ఒక నెంబర్ ఉందండి. ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి. అంటే 1 2 ఇక్కడ 0 పెట్టుకున్నాం 3, ఇక్కడ 0 పెట్టుకున్నాం 4 అండి. ఇంకో 0 పెట్టుకుని మధ్యలో పాయింట్ పెట్టుకోండి. చూడండి 1 2 3 4 నెంబర్స్ పాయింట్ పెట్టామండి. కానీ రిజల్ట్ మనకి ఎన్ని వచ్చాయండి 5 నెంబర్స్ వచ్చాయండి. ఆ 5 నెంబర్స్ లో ఆ ఒక పాయింట్ ఎక్కడ వచ్చిందంటే మనకి ఇందులో ఉందండి ఒక పాయింట్ ఎక్స్ట్రా కాబట్టి 5 వచ్చింది అనమాట. ఓకే, ఓన్లీ పాయింట్ తెలిస్తే చాలండి. మీకు పాయింట్ ఎక్కడ పెట్టాలి అని తెలిస్తే మీకు రిజల్ట్ వచ్చిన ఆన్సర్ వచ్చినట్టు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 45 అండి. రూట్ ఓవర్ 0.798 హోల్ స్క్వేర్ ప్లస్ 0.404 ఇంటూ 0.798 ప్లస్ 0.202 హోల్ స్క్వేర్ అండి. +1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కావాలి. ఇక్కడ చూడండి మీకు అబ్జర్వ్ చేసినట్లయితే
ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మనకి 0.798 అనేది మనకి 0.3 నెంబర్స్ ఉన్నాయండి. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ చేసినప్పుడు 6 నెంబర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒకసారి చూడండి. 0.798 ని మనం ఏ అని తీసుకుంటే ఇది ఏ స్క్వేర్ అండి. ఇక్కడ 0.404 ఉంది కదండి, దీన్ని 2 ఇంటూ అని రాసుకున్నాం అనుకోండి. 2 ఇంటూ దీన్ని మనం బి అనుకుంటే ఇది బి అవుతుందండి. అంటే 2 ఇంటూ బి. ఇక్కడ చూడండి ఇది ఏలా ఉందండి, అంటే 2ab రూపంలో ఉంచండి. ప్లస్ దీన్ని మనం బి అనుకున్నాం కాబట్టి మీద ఏముందండి, బి స్క్వేర్ ఉందండి. ఓకేనండి, బి స్క్వేర్. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో ఉందండి. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చండి. దాని మీద ఏముంది, మన రూట్ ఓవర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి, ఏ ప్లస్ బి మిగులుతుందండి. ఏ ప్లస్ బి, ఏ అంటే ఇక్కడ 0.798 అండి. మరి బి ఎంత అండి, 0.202 అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి, ఒకసారి చూడండి, కలపండి. 8 + 2 అంటే 10 అవుతుంది. 0 ఇక్కడ 1 మనకి యాడ్ అవుతుంది కాబట్టి 9 + 1 అంటే 0 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 1 యాడ్ అవుతుంది. అంటే 8 + 2 అంటే మళ్ళీ 10, మళ్ళీ 1 అవుతుంది. ఇక్కడ 1 వచ్చేస్తుంది అంటే 1.000 వస్తుందండి మనకి. ఇక్కడ 1 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముందండి, చూడండి ఇక్కడ మనకి +1 ఉందండి. అంటే 1 + 1 అండి, అంటే ఏమవుతుందండి, 2 అవుతుందండి. అంటే 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉందని మనం గుర్తించగలిగితే చాలంటే ఆన్సర్ మనకు వచ్చేస్తుందండి. ఇక్కడ ఈ 1 మర్చిపోయారు అనుకోండి, మనకి ఆన్సర్ మారిపోతుందండి. చూడండి ఇక్కడ మనకి ఇదంతా కలిపితే 1 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా 1 ఉంది కాబట్టి +1 యాడ్ చేస్తాం. 1 + 1 = 2 అండి. 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. ది వాల్యూ ఆఫ్ √11.981 ప్లస్ 7√1.2996 ఈజ్ క్లోజెస్ట్ టు అని ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కోవాలి, అంటే దీని దగ్గర వాల్యూ కనుక్కోవాలండి. ఇప్పుడు చూడండి 12996 దీని వాల్యూ చూడండి ఏమవుతుందో. ఒకసారి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. 12996 తీసుకుంటున్నాండి. ఇక్కడ పాయింట్ లేదని కూడా నేను ట్రై చేస్తున్నాను. దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ చివరిలో ఏముందండి, 6 ఉందండి. చివరిలో 6 ఉందంటే మనకి రిజల్ట్ ఏం రావచ్చు అండి, 4 కానీ 6 కానీ రావచ్చు అండి. 4 కానీ 6 కానీ రావచ్చు. మన యూనిట్ డిజిట్ వచ్చేసరికి 4 కానీ 6 కానీ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు 2 నెంబర్స్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి 129 ఉందండి. దీన్ని 129 ని మనం 11 స్క్వేర్ గా రాయొచ్చా, 12 స్క్వేర్ గా రాయొచ్చా చూడండి. 11 స్క్వేర్ అంటే 121 అండి, 12 స్క్వేర్ అంటే 144, ఎక్కువ అయిపోతుందండి. కాబట్టి 11 అనేది తీసుకుంటాం రెండు దగ్గర. అంటే మనకి ఆన్సర్ అనేది 114 గాని రావచ్చు, 116 అని కావచ్చు అండి. మరి రెండింటిలో ఏది అని తెలుసుకోవడం కోసము ఇక్కడ 11 × 12 చేసుకోండి. 11 × 12 చేస్తే మనకు 132 వస్తుంది. 132 కంటే ఇది తక్కువ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత చూడండి ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయండి. కాబట్టి రిజల్ట్ 144 ఈజ్ కరెక్ట్ అనుకున్నాం కాబట్టి 144 కరెక్ట్ అనుకున్నాం కాబట్టి 114 అండి. 114 అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ పాయింట్ వస్తుంది. ఎందుకంటే పాయింట్ ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 2 నెంబర్స్ వస్తాయండి. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. ఇది దానికి ప్లస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇది మనకి 7 × ఉంది కాబట్టి దీనికి 7 × చేసేయండి. 7 × ఇలా వస్తుంది. దాని ముందు మనకి ఏముందంటే 11.981 ఉందండి. ఇది ప్లస్ అసలు చేయండి. 7 తో మల్టిప్లై చేసినట్లయితే 7 × 4 ఎంత అండి, 28. 2 7 1 7 + 2 అంటే 9 వస్తుంది. పాయింట్ ఉంది. 7 1 7 అండి, అంటే 7.98 అవుతుందండి. ఇది 11.98 అండి. రెండు ప్లస్ చేసండి. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి, 8 + 8 అంటే 16, 1. నెక్స్ట్ 9 + 9 అంటే 18 + 1 అంటే 19 అవుతుంది. పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ 1 ఇక్కడ 7 ఉందండి, అంటే 8 అవుతుంది. 8 + 1 అండి, అంటే 9. ముందు 1 అండి, అంటే 19.96 వస్తుందండి. 19.96. ఈ 19.96 అంటే దీని అప్రాక్సిమేషన్ రూట్ ఓవర్ వాల్యూ చూడండి ఎంత అవుతుందో. అప్రాక్సిమేషన్ రూట్ ఓవర్ వాల్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది అప్రాక్సిమేట్ గా 20 అని తీసుకోవచ్చండి. అప్రాక్సిమేట్ గా 20. అక్కడ 981 అండి, 981 అని ఇక్కడ 1 వేసుకోలేదు. 1 వేసుకోపోయినా ప్రాబ్లం లేదు మనకి, ఎందుకంటే ఈ చివరిలో 1 వచ్చేస్తుంది. ఓకే ఓకే, కాబట్టి 19.961 అవుతుంది. 19.961 అవుతుంది. ఇది అప్రాక్సిమేట్ గా 20 అండి. ఇది 20కి రూట్ ఓవర్ చూసుకున్నట్లయితే 4 పాయింట్ సంథింగ్ మనకి 4 పైన వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ అన్ని అలాగే ఉన్నాయి. అయితే ఒకసారి మనకి దీనికి రూట్ ఓవర్ కాబట్టి ఇలా రూట్ ఓవర్ వేసుకోండి. అన్నింటికి రూట్ ఓవర్స్ అండి. అంటే మనకి ఇక్కడ లెక్క చేసేటప్పుడు అన్ని సార్లు రూట్ ఓవర్ వేసుకోవాల్సిన లేదండి. పెన్లో ఇంక్ వేసి తప్ప కానీ మనకు అవసరం లాస్ట్ లో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని బట్టి మన ఆన్సర్ గుర్తించగలమేమో చూద్దాం ఒకసారి. 19,961 ని రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయని చూద్దామండి.
దీనికి రూట్ ఓవర్ డైరెక్ట్ గా మనకి ఏమైనా ఉంటే చేద్దాం, లేదంటే అప్రాక్సిమేషన్ చేయాలి. క్లోజెస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్ ఉంది మనకి. ఈ పాయింట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉంటే మాత్రం రూట్ ఓవర్ అనేది ఫైండ్ అవుట్ చేయలేమండి. ఒకటి పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నట్టుగా చెక్ చేసుకోవాలి, లేదా పాయింట్ తర్వాత మనకి ఒక నెంబర్ ఉన్నట్టు చెక్ చేసుకోవాలండి. సరే 2 నెంబర్లు ఉన్నట్టు అంటే 2 నెంబర్లు ఉన్నట్టుగా పెట్టుకోవాలి, లేదంటే అక్కడ 0 వేసుకోవాలి. అయితే 0 వేసుకుంటే నెంబర్ పెద్ద అయిపోతుంది కాబట్టి ఈ ఒకటి తీసేస్తానండి. అప్పుడు ఏమవుతుందంటే 19.96 ఉంటుందండి. దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. 19.96 కి దగ్గరగా ఉన్న రూట్ ఓవర్ వాల్యూ చూడండి. ఇక్కడ మనకి 5 పాయింట్ సంథింగ్ ఉందండి. 5 పాయింట్ దీనికి స్క్వేర్ చేసామనుకోండి ఏమవుతుందంటే 25 కంటే ఎక్కువ అయిపోతుంది వాల్యూ. ఇది కూడా దగ్గరగా 5 కి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా 24 సంథింగ్ ఇలా వస్తుంది, కానీ ఇక్కడ 19 ఉందండి. ఇప్పుడు 45 చూడండి ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 45 కి 45 స్క్వేర్ అంటే 4.5 స్క్వేర్ అంటే 45 స్క్వేర్. 45 స్క్వేర్ ఏమవుతుందండి 20.25 అవుతుందండి. అంటే చూడండి దీని దగ్గరగా వాల్యూ ఉంది లేదండి, క్లోజెస్ట్ దగ్గర వాల్యూ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవచ్చు అంటే 4.45 అవ్వచ్చు అండి. అదే 4.1 తీసుకోవాలనుకోండి అంటే 41 స్క్వేర్ అనమాట. 41 స్క్వేర్ తీసుకున్నట్లయితే 1 స్క్వేర్ అంటే 1, నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1 అండి. నెక్స్ట్ 4 1 1 4 4 2 8 అంటే 8 వస్తుంది. 4 4 16 అండి, అంటే ఇలా వస్తుందండి. 16 81 వస్తుంది. అంటే చూడండి దూరంగా ఉంది. అంటే 19 గున్న ఇక్కడ 16 కూడా 8 ఒకటి దూరంగా ఉందండి. ఇది మాత్రం దగ్గరగా ఉంది కాబట్టి మనకు వాల్యూ ఏమవుతుందండి 4.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, అప్రాక్సిమేషన్ అనమాట ఇది. చూడండి నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 47. ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 32 మైనస్ రూట్ ఓవర్ 128 ప్లస్ రూట్ ఓవర్ 50 కరెక్ట్ టు 3 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్ సీజన్ అన్నాడు. అంటే దీని వాల్యూ అనేది 3 డెసిమల్ ప్లేస్ వాల్యూస్ ను మనం కనుక్కోవాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ రూట్ ఓవర్ 32 అని ఉందండి. ఇక్కడ మొత్తం క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను. రూట్ ఓవర్ 32 మైనస్ రూట్ ఓవర్ 128 ప్లస్ రూట్ ఓవర్ 50 అండి. దీన్ని 32 ఏం రాసుకుంటున్నాంటే 16 into 2 అని రాసుకుంటున్నాండి. అంటే రూట్ ఓవర్ 16 into 2. దీన్ని 64 into 2 అని రాసుకుంటున్నాండి. దీన్ని రూట్ ఓవర్ 25 into 2 అని రాసుకుంటున్నాండి. 16 అంటే మనకు బయటకి ఏమొస్తుంది 4 వస్తుంది, 4 రూట్ 2 అండి. ఇక్కడ 64 అంటే బయటకి ఏమొస్తుంది 8 వస్తుందండి, 8 రూట్ 2 అండి. ఇక్కడ ప్లస్ ఇది 5 రూట్ 2 అండి. ఇప్పుడు చూడండి ఇది 8 రూట్ 2 4 రూట్ 2 మైనస్ 8 రూట్ 2 అంటే మైనస్ 4 రూట్ 2 అవుతుందండి. మైనస్ 4 రూట్ 2 ప్లస్ 5 రూట్ 2 అండి. అంటే ఏమొస్తుందండి రూట్ 2 వస్తుందండి. రూట్ 2 వాల్యూ ఎంత అండి 1.414 కాబట్టి 1.414 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ది స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఇచ్చండి. ది స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 3 రూట్ 5 ఇంటూ 7 మైనస్ 3 రూట్ 5 అండి. ఇది ఎలా ఉందండి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉందండి. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుందండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 7 స్క్వేర్ అంటే ఎంత అంటే 49 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5 అండి. ఇప్పుడు చూడండి 49 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5 అండి, అంటే 45 అవుతుంది. అంటే 49 మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి. ఏమన్నాడండి స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నాడు కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ చేయాలండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుందండి రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఇక్కడ 4 వచ్చింది కదండి, 4 ఇక్కడ ఆప్షన్ లో ఉందని పెట్టేసారు అనుకోండి తప్పు అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ మనం చేయలే, డైరెక్ట్ గా మనం ఇక్కడ ఉన్నదానికి చేసాం. స్క్వేర్ రూట్ ఆఫ్ పైన ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చండి. వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 400 ప్లస్ రూట్ ఓవర్ 0.0400 ప్లస్ రూట్ ఓవర్ 0.000004 అని ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కోవాలండి. రూట్ ఓవర్ 400 అంటే ఏమొస్తుందండి 20 వస్తుందండి. 20 ప్లస్ అండి, అంటే 20 ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండు కాదండి ఆన్సర్. అంటే 20 ప్లస్ లోనివి ఈ రెండు కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు అండి. నెక్స్ట్ 0 పాయింట్ ఇక్కడ 0400 ఉంది కండి, 00 వాల్యూ లేదు కాబట్టి తీసేయండి. అంటే ఏమవుతుందండి 0.04 అని అర్థం అండి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 రూట్ ఓవర్ ఏమంటే 2 అవుతుంది. ఇక్కడ పాయింట్ తో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మన రిజల్ట్ ఏమొస్తుందంటే 1 నెంబర్ వస్తుంది కాబట్టి 0.2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 0.2 అవుతుందండి. ప్లస్ నెక్స్ట్ మనకి ఏముందండి ఇక్కడ రూట్ ఓవర్ 0.0003 మొత్తం 5 జీరోస్ ఉన్నాయండి, 4 ఉందండి. ఇక్కడ కూడా మనకి వాల్యూ 4 కాబట్టి దానికి రూట్ ఓవర్ ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయండి. 6 ఉన్నాయి ఇక్కడ, అందులో హాఫ్ వస్తాయండి, అంటే 3 వస్తాయి. అంటే మనకి ఇక్కడ పాయింట్ వస్తుందండి 0.002 వస్తుందండి. ఇది రాసుకుంటే ఇక్కడ 0.002. ఈ మూడు కలిపారు అనుకోండి, కలిపితే ఏమొస్తుందండి 20.202 వస్తుందండి. 20.202 మనకి ఇది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 50 అండి. ఇఫ్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 1.7321 అండి, ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 192 మైనస్ 1/2 రూట్ ఓవర్ 48 మైనస్ రూట్ 75 అండి.
కరెక్ట్ టు 3 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్ సీజ్ అని అంటే 3 డెసిమల్ పాయింట్లు కనుక్కోవాలంటే మనకి √3 వాల్యూ ఇచ్చాడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి √192 ఇచ్చాడండి, -1/2 ఇంటూ √48 ఇచ్చాడండి. ఇక్కడ చూడండి √75 ఇచ్చాడండి. ఇక్కడ 192ని ఏమని రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ 3 వాల్యూ ఇచ్చాడు కాబట్టి 3 ఇంటూ సంథింగ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 3తో చూసుకున్నట్లయితే 3 6 18 కాబట్టి అంటే ఇక్కడ 6 4 అలా రాసుకోవచ్చు. అంటే మనకి ఏంటి 64 ఇంటూ 3 అని రాసుకోవచ్చు అండి. √64 ఇంటూ 3. ఇక్కడ 1/2 ఇంటూ దీన్ని √ ఏం రాసుకోవచ్చు అండి, ఇక్కడ చూడండి 16 3 రాసుకోవచ్చు అండి. 16 ఇంటూ 3 అని రాసుకోవచ్చు అండి. దీన్ని చూడండి 75 అంటే √25 ఇంటూ 3 అని రాసుకోవచ్చు అండి. అన్ని కూడా 3లో తెచ్చామన్నమాట. 64 √ చేస్తే ఏమవుతుంది 8 వస్తుంది, 8√3 అండి. ఇక్కడ 1/2 అంటే 16కి √ చేస్తే 4 వస్తుందండి, 4√3 అండి. ఇక్కడ 25 √ చేస్తే 5 అవుతుంది, 5√3 అండి. ఓకేనండి. ఇప్పుడు 2తో 2 క్యాన్సిల్ అయిపోయిందండి. 8√3 - 2√3 - 5√3 అండి. అంటే చూడండి ఇప్పుడు 8√3 2√3 5√3 ఏమో 7√3 అవుతుందండి. 8√3 - 7√3 √3 అవుతుందండి. కాబట్టి √3 మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ √3 లేదండి, √3 వాల్యూ ఇచ్చాడు ఎంతండి 1.732 కాబట్టి 1.732 కరెక్ట్ ఆన్సర్ అండి. 1.7321. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 51. క్వశ్చన్ నెంబర్ 51 √48.4/0.289 ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడండి. ఇక్కడ దీని వాల్యూ చూడండి. ఇక్కడ మనకి పాయింట్ తో ఒక నెంబర్ ఉంటే √ ఫైండ్ అవుట్ చేయలేమండి. చేయలేము. ఇక్కడ పాయింట్ తో ఎన్ని ఉన్నాయి చూడండి, 1 నెంబర్ ఉందండి. ఇక్కడ పాయింట్ తో ఏముందండి 3 నెంబర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఈ 1 నెంబర్ ఇక్కడ 1 నెంబర్ క్యాన్సిల్ అయిపోతే కింద మాత్రం పాయింట్ తో 2 నెంబర్స్ వస్తాయండి. అంటే దీన్ని ఇలా రాసుకుంటుంది ఏంటని √484/2.89 అని రాసుకోండి. చూడండి ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ తీస్తేనే ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ తీస్తేనే ఇక్కడ పాయింట్ తో 2 నెంబర్స్ మిగిలిపోయి అనమాట. ఓకేనండి. ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నప్పుడు మనం √ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైరెక్ట్ గా √484 కి మనం √ చేస్తే 22 వస్తుందండి. బై 289 అంటే మనకి 17 వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి ఒక నెంబర్ వస్తుందండి. అంటే ఇప్పుడు 17 వస్తుంది అనమాట, 1.7 వస్తుంది అనమాట. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అండి 220/17 అని రాసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి దాని వాల్యూ దగ్గరగా ఏదో చూసుకోండి. 17 తో డివిజన్ చేసినట్లయితే 17 1 17 అండి, ఇంకా 50 ఉంటుంది. 17 తో 3 పడుతుందండి, అంటే 3 51 అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది కాబట్టి 2 పడుతుందండి. అంటే 12 and 16/17 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 52. క్వశ్చన్ నెంబర్ 52 ఏమి ఇచ్చాడండి, ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 365. ది సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ అన్నాడండి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్స్ అన్నాడండి. ఇప్పుడు ఆ 3 నెంబర్స్ అనేవి x-1 x+1 అని తీసుకోమని అనుకోండి. దీని యొక్క స్క్వేర్స్ అంటే x-1 హోల్ స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x+1 హోల్ స్క్వేర్ అండి. అంటే ఈ విధంగా తీసుకోమని అనుకోండి. కొద్దిగా మనకి అవకాశం కోసం అనమాట. x-1 హోల్ స్క్వేర్ అంటే ఇది a-b హోల్ స్క్వేర్, ఇది a+b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి రెండు కలిపి ఏమవుతుందంటే 2 ఇంటూ x² + 1² అవుతుందండి. ప్లస్ ఇది x స్క్వేర్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 2x² + 2 + x² అండి. అంటే ఏమవుతుందంటే 3x² + 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడండి 365 ఇచ్చాడండి. 365 తీసుకోండి. ఈ 2 అటు పంపించండి. 3x² ఈజ్ ఈక్వల్ టు 365 - 2 అండి. అంటే 2 పంపించిస్తే అంటే ఏమవుతుందంటే 363 వస్తుంది. ఈ 3 కూడా ఇటు పంపించిస్తే x² ఈజ్ ఈక్వల్ టు 363/3 అవుతుంది. 3తో 3 1 3 2 3 1 అండి. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 121 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి √121 అవుతుందండి. √121 ఈజ్ ఈక్వల్ టు 11 అంటే x ఈజ్ ఈక్వల్ టు 11 అయినట్లయితే ఇదేమవుతుందంటే 10 అవుతుంది, ఇదేమవుతుందంటే 12 అవుతుందండి. మనకి ఏమడిగాడంటే సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ అన్నాడు. 3 నెంబర్స్ ప్లస్ చేస్తే ఏమవుతుందండి చూడండి, మొత్తం ప్లస్ చేసినట్లయితే 33 అవుతుందండి. ఓకేనండి, 33 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అయితే x+1 x+2 తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు అండి. తీసుకుంటే ప్రాసెస్ పెరిగిపోతుందండి. కాబట్టి ఏం తీసుకోవాలంటే x-1 ముందు నెంబర్ తీసుకోవాలి, దాని తర్వాత నెంబర్ తీసుకోవాలండి. ఆ విధంగా తీసుకుంటే మనకు సింపుల్ గా ఉంటుంది అనమాట. ప్లస్ చేసినప్పుడు కూడా చూడండి x-1 + x + x+1 అండి. చేసినట్లయితే ఈ 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందంటే 3x మిగులుతుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందండి 11 వచ్చింది కాబట్టి 3 × 11 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 33 అవుతుంది. సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఓకేనండి, అందుకోసమని ముందు నెంబర్ దాని తర్వాత నెంబర్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 53. ఇఫ్ √4096 ఈజ్ ఈక్వల్ టు 64 అండి.
root over 4096 is equal to 64. Then the value of root over 40.96 plus 0.4096 plus 0.004096 plus 0.00004096 అండి. ఓకే, అప్ టు 2 డెసిమల్ పాయింట్స్ అని ఇచ్చాడండి. ఇది మనకి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రైల్వే వస్తుంటాయండి. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఇచ్చాడు కాబట్టి దీని చూడండి ఈ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి పాయింట్ లేదని తీసుకుంటే 4096 అండి, దీని వాల్యూ ఎంత అంటే 64 అండి. 64 లో ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ రిజల్ట్ ఏమవుతుంది, ఒక నెంబర్ వస్తుందండి. ప్లస్ ఇక్కడ చూడండి 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది 64 వస్తుంది. 4 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ 2 నెంబర్స్ పాయింట్ వస్తుందండి, 0.64 అవుతుందండి. ప్లస్ ఇక్కడ చూడండి 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ మళ్ళీ 64 వస్తుంది. 3 నెంబర్స్ పాయింట్ వస్తుందండి, అంటే 0.064 అవుతుందండి. ఇక్కడ చూస్తే 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది 0.0064 అవుతుందండి. ఇవన్నీ ప్లస్ చేసండి, ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. అంటే ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకోండి, వరుసలో రాసుకున్నట్లయితే మీకు బాగుంటుందండి. అంటే 6.4 అని, నెక్స్ట్ 0.64 అని, నెక్స్ట్ 0.064 అని, 0.0064 అని రాసుకున్నట్లయితే మనకి బాగా వస్తాయండి. ఇప్పుడు చూడండి ఇది 4, ఈ రెండు కలిపి 10 1, ఇది 11 1, ఇక్కడ 10 11 1 అవుతుంది, అంటే 7.1104 వస్తుందండి. కాబట్టి దీన్ని సింపుల్ గా ఏం రాసుకోండి, 7.11 అని రాసుకోవచ్చండి. 7.11 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 55 అండి. 3 నెంబర్స్ ఆర్ సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ 50, product is 3750 and the sum of the reciprocals is 31/150 అండి. Find the sum of the squares of the 3 numbers is అన్నాడు. చూడండి 3 numbers are such that their sum is, అంటే 3 numbers మనకి a b c అనుకుంటే a plus b plus c is equal to ఎంత అంటే 50 అండి. ప్రొడక్ట్ ఈజ్ అంటే మూడింటిని ప్రొడక్ట్ చేసినట్లయితే a b c అంటే a ఇంటూ b ఇంటూ c is equal to ఎంత అంటే 3750 అండి. 3750 ఇక్కడ కింద రాస్తున్నాడండి 3750. నెక్స్ట్ ఏమిచ్చాడండి, ది సమ్ ఆఫ్ ది రిసిప్రోకల్స్ ఈజ్ 31/150 అండి. రిసిప్రోకల్స్ అంటే 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్ టు 31/150 అండి. దీన్నే సింపుల్ గా మనం ఏం రాసుకోవచ్చు అంటే మన ఎల్సిఎం చేసినట్లు ఏబిసి బై బీసీ ప్లస్ సిఏ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 31/150 అండి. 31/150 అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏమడిగాడండి, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది find the sum of the squares of the 3 numbers is అనండి. find the sum of the squares of the 3 numbers అంటే ఏం కనుక్కోవాలి మనకి, a square plus b square plus c square కనుక్కోవాలండి. a square plus b square plus c square వాల్యూ కనుక్కోవాలండి. ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటంటే a square plus b square plus c square కావాలంటే a plus b plus c తెలుసండి. నెక్స్ట్ ఇక్కడ abc తెలుసండి. a plus b plus c హోల్ స్క్వేర్ లో మనకి abc వాల్యూ అవసరం లేదు, కానీ ఏబిసి వాల్యూ ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు బైలో ఏబిసి ఉందని, కానీ ఇక్కడ 150 ఉందండి. అంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేసి వస్తుందండి, చూడండి దేంతో మల్టిప్లై చేసి వస్తుందండి 150తో. మనకి చూసుకున్నట్లయితే ఒకసారి మల్టిప్లై చేసి చూసండి. 3750 150తో చేసినట్లయితే 0 క్యాన్సిల్ అయిపోతుంది. 15తో 55 అంటే 25 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీనికి 25తో మల్టిప్లై చేయండి, దీనికి 25తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందండి, ఏబిసి ఈక్వల్ ఇది అవుతుంది, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏజీ కూడా ఇది అవుతుందండి. అవన్నీ కూడాను ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అండి. దీనిలో వేసేయండి, ఇది సిఏ. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అండి 50 కాబట్టి 50 స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి అలా ఉంచేయండి. ప్లస్ 2 ఇంటూ ఇదేమవుతుందండి 31 ఇంటూ 25 అండి. ఈ 2 ఇంటూ 25 చేస్తే 50 అవుద్ది. 50 ఇంటూ 31 చేస్తే ఏమవుతుందండి, 0 వేసుకుని ముందు 5తో 5 1 5 5 3 15 అంటే 1550 వస్తుందండి. ఇది ఎంతండి 2500 అండి. ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుందండి. ప్లస్ ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ కావాలి, ఇది వాల్యూ కావాలి కాబట్టి ఈ 1550 ఇటు పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి 2500 మైనస్ 1550 అవుతుంది. రెండు మైనస్ చేసినట్లయితే 0 నుంచి తీస్తే 0, నెక్స్ట్ ఇక్కడ 0 నుంచి 5 మైనస్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ 4 ఉంటుంది, 4లో 5 మైనస్ చేస్తే 9 వస్తుందండి. ఇక్కడ మనకి 1 ఉంటుంది కాబట్టి 950 వస్తుందండి. కాబట్టి 950 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, లాజిక్ మీకు అర్థమైందో చూడండి. దీనికోసము ఎక్కువ ప్రాసెస్ మాత్రం చేయడానికి ప్రయత్నించొద్దండి. ఓకేనండి, ప్రాసెస్ వద్దు, ప్రాసెస్ ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిదండి ఇది.
ఓకే, ఈ విధంగా చేసుకోండి, మీకు సింపుల్ ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ మనకి 55 అండి. 56 చూడండి, క్వశ్చన్ నెంబర్ 56. ఇది కూడా 55 అని చూపిస్తుంది, అంటే ఇది 54 అయి ఉంటుందండి క్వశ్చన్ నెంబర్. ఇది 54, ఇది 54 ఇది. నెక్స్ట్ 55 చూడండి, క్వశ్చన్ నెంబర్ 55. రూట్ ఓవర్ 110 అండ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడండి, దీన్ని ఇంప్రాపర్ లో మార్చండి. ఇంప్రాపర్ లో మార్చి ఏమవుతుంది చూడండి, రూట్ ఓవర్లో ఇలా ఉంచండి. 110 4 ఎంత అంటే 440 అవుతుంది. 440 ప్లస్ 1 అంటే 441/4 అవుతుందండి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయండి, ఎంత అవుతుందండి? 21 అండి. ఇది 2 అంటే 21/2 అంటే 2 తో చేయండి. 2 10s 20.5 అంటే మనకి 10.5 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 56 అండి. ది గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ 6 డిజిట్ అని ఇచ్చాడు. అంటే గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అవ్వాలి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మనకి ఏమవ్వాలో చూద్దాం. అంటే ఈ కింది వల్ల ఏ నెంబర్ అవ్వాలో చూడండి. గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే గరిష్ట 6 అంకెల సంఖ్య ఏమవ్వాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఖచ్చిత వర్గ సంఖ్య అవ్వాలండి. ఖచ్చిత వర్గ సంఖ్య అవుతూ అది ఏమవ్వాలి? 6 అంకెల గరిష్ట సంఖ్య అవ్వాలి. అటువంటి సంఖ్య మనం గుర్తించాలంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఆప్షన్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, ఆప్షన్ బట్టి చేస్తే ఆప్షన్ లో చివరి 1 ఉండొచ్చు, అన్నింటిలో కూడా బాగానే ఉంది. 9 ఉండొచ్చు, బాగానే ఉంది. నెక్స్ట్ డీసమ్ చేద్దామంటే డీసమ్ చూడండి, ఇక్కడ అన్ని కూడా 9 లోనే 1 వచ్చింది. డీసమ్ అంటే 1 కూడా పాసిబుల్, ఇక్కడ 9 పాసిబుల్. అంటే రెండు ఆప్షన్ మనం అయిపోయినాక డీసమ్ ద్వారా చేయలేమండి. కాబట్టి ప్రాసెస్ చూద్దాం. మనకి గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే 99999999. ఇలా మనకి 6 9s ఉంటాయండి. దీన్ని మనం ఇలా డివిజన్ మెథడ్ లో చేయాలండి. డివిజన్ మెథడ్ లో చేయొచ్చు, లేదా ఇంకేమైనా చేయొచ్చు అండి. 6 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి 999 హోల్ స్క్వేర్ కూడా చేసుకోవచ్చు అండి. 999 హోల్ స్క్వేర్ చేసినట్లయితే మనకి గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఎందుకంటే తర్వాత నెంబర్ ఏమవుతుందండి, 4 డిజిట్ నెంబర్ అయిపోతుంది, కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు 999 హోల్ స్క్వేర్ చేసాం అనుకోండి. 999 హోల్ స్క్వేర్ ని సింపుల్ మెథడ్ మనకి చెప్పామంటే 999 into 999 ఇటువంటి మల్టిప్లికేషన్ టెక్నిక్ కూడా చెప్పడం జరిగింది. 1000కి ఎంత తక్కువ అంటే 1 తక్కువ, దీనికి కూడా 1000కి ఎంత తక్కువ అంటే 1 తక్కువ అండి. 1 into 1 ఎంత అంటే 1 అవుతుంది, కాబట్టి 0.0 అంటే 3 నెంబర్లు తీసుకోండి. 001 తీసుకోవచ్చు. దీని నుండి ఇది మైనస్ చేసిన, దీని నుండి ఇది మైనస్ చేసిన ఒకే వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ ఏమని చెప్పామండి, ఎంత వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ మనకి ఇది వస్తుందండి. ఏదండి చూడండి, 998001 ఎక్కడ ఉందండి మనకి? సెకండ్ వన్, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి ప్రాసెస్ ప్రకారం చేద్దామండి. 2 పేర్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ 99 దగ్గరగా ఉంటే స్క్వేర్ చూసుకున్నట్లయితే 9 స్క్వేర్ అండి, అంటే 9 into 9. 9 9s ఎంత అంటే 81 అండి. ఇక్కడ మనకి మైనస్ చేసినట్లయితే ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 99 వస్తుందండి. నెక్స్ట్ 9 డబల్ చేస్తే 18 వస్తుంది. మళ్ళీ 9j తీసుకోండి. 9j తీసుకుంటే 9 9j 81 అండి, 8. 9 8 72 ప్లస్ 8 అంటే మనకి ఏమొస్తుందండి? 72 అంటే 80 వస్తుందండి. 0 8 ఉంది. మళ్ళీ 9 1 9 అంటే 9 అంటే 17 వస్తుందండి. ఈ రెండు మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఇక్కడ 8 వస్తుందండి, ఇక్కడ మనకు 9 వస్తుంది, ఇక్కడ 1 వస్తుందండి. 198 మళ్ళీ 99 అండి. ఓకేనా? 99 ని మనం డబుల్ చేస్తే ఏమవుతుందండి? 198 అవుతుందండి. 198 పక్కన మళ్ళీ ఏమొస్తుందండి? మళ్ళీ 9 వస్తుందండి. 9 తో చూడండి, 9 9s 81, 8 9 8s 72 ప్లస్ అంటే 80 వస్తుంది, 0 8. 9 9s 81, 81 ప్లస్ 8 అంటే 89 అవుతుంది, 8. నెక్స్ట్ 9 1s 9 అండి, మళ్ళీ 17 సేమ్. అప్పుడు ఏమొచ్చిందండి చూడండి, మైనస్ ఏమొచ్చిందండి? ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 1 వస్తుందండి. అంటే 199 8 అనేది మైనస్ అవుతుందండి. 199 8 మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ రిమైండర్ రానట్లయితే, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. రిమైండర్ రానట్లయితే మనకు ఆన్సర్ కావాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ 999999 నుంచి ఈ 1998 ని మైనస్ చేశారండి. మైనస్ చేసి మనకి ఏమొస్తుందండి? 99800 వస్తుందండి. ఓకేనండి? కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? మనకి ఇది అవుతుందండి. ఒకసారి మైనస్ చేసి చూసుకోండి. ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. అలాంటి పెద్ద ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఇలా ఎప్పుడైతే గరిష్ట సంఖ్య అడిగాడో, అంటే 6 అంకెల గరిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి 3 అంకెల గరిష్ట సంఖ్య తీసుకొని దాన్ని స్క్వేర్ చేయండి. అది ఏదైతే నెంబర్ వస్తుందో మనకి అదే ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 57 అండి. ఇఫ్ 10.15 హోల్ స్క్వేర్ is equal to 103.0225, then the value of root over 1.030225 plus
√1030.25 అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి దీని వాల్యూ ఇది ఇచ్చాడండి, అంటే దీని బదులు నేను ఏం రాసుకుంటున్నాను చూడండి, √103.0225 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అండి, 10.15 అని రాసుకోవచ్చు అండి. ఓకేనండి, ఈ రూట్ ఇటు తెలిసి స్క్వేర్ అవుతుందండి, స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుందండి. అదే ఇక్కడ మనం ఇక్కడ స్క్వేర్ ఇటు తీసుకొచ్చాము, రూట్ అయింది, రూట్ ఇది కూడా ఇది. అంటే ఇదైనా ఇలాగైనా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకోవచ్చు అనమాట. మనకి రూట్ ఓవర్లో ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 1 1 2 3 4 5 6 నెంబర్లు ఉన్నాయి. 6 నెంబర్లు అంటే మనకి రూట్ ఓవర్ పాసిబుల్ అంటే పాసిబుల్ అండి. కాబట్టి రిజల్ట్ మనకి ఎన్ని రావాలండి, 3 నెంబర్స్ రావాలండి. రిజల్ట్ లో మనకి 6 ఉన్నాయి కదా, 3 నెంబర్స్ రావాలి. 3 నెంబర్స్ రావాలి. కానీ ఇక్కడ మనకి ఒరిజినల్ గా చూడండి, ఇక్కడ మనకి 103 పాయింట్ సంథింగ్ అని ఇచ్చినప్పుడు ఇలా ఇచ్చాడండి. అంటే ఇక్కడ పాయింట్ అంటే పాయింట్ ముందు 3 నెంబర్లు ఉండాలండి, అంటే ఇక్కడ పాయింట్ ఉండాలి. కానీ ఎక్స్ట్రా మనకి ఎన్ని ఉన్నాయండి, 4 ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకా 2 నెంబర్స్ జరుగుతుందండి. అంటే ఖచ్చితంగా దీని రిజల్ట్ ఏం రావచ్చు అండి, 1015 రావాలి. ఇక్కడ పాయింట్ ఉండవలసింది మరొక 2 పాయింట్స్ జరుగుతుంది అనమాట. అంటే 0.1015 ఇస్ కరెక్ట్ అంటే దీని బదులుగా. మరి దీని బదులుగా ఏం రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి, 5 నెంబర్లు ఉన్నాయి. పాయింట్ 2 నెంబర్స్ మాత్రం ఉన్నాయండి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. రిజల్ట్ ఏమొస్తుందో చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి, పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయండి. 4 నెంబర్స్ వస్తే ఇక్కడ ఏమొచ్చి 2 వచ్చాయండి. అంటే ఇక్కడ కూడా మనకి 1015 వస్తుంది. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ వస్తుందండి, ఒక నెంబర్ తర్వాత పాయింట్ వస్తుంది. ఓకేనండి, మనకి ఇది ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, 2 ప్లస్ చేయండి, ఇది మనకి 101. ఒక్కసారి చూడండి, మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాము. ఇక్కడ చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 నెంబర్స్ వచ్చాయండి. పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ వచ్చాయి. అంటే మనకి లాజిక్ ఫాలో అవుతుందండి. కాబట్టి ఇక్కడ కూడా 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎంత రావాలండి, 3 రావాలండి. మనకి రిజల్ట్ మనకి ఏమొస్తుందండి, 1015 వస్తుంది. పాయింట్ 3 నెంబర్స్ రావాలి కాబట్టి 1.015 అవుతుందండి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాయింట్ ఇక్కడ 1 నెంబర్ తర్వాత వస్తుందండి. ఇప్పుడు ఈ 2 ప్లస్ చేసండి, ప్లస్ చేసి చూడండి, 1.015 ప్లస్ 101.5 అండి. ఇక్కడ ఏమి లేవు కాబట్టి 0 వేసుకోవచ్చు, లేదా ఇంటూ పెట్టుకోవచ్చు. ఇలా ఇంటూ పెట్టుకొని ట్రై చేయండి. ఈ 2 ప్లస్ చేశారు అనుకోండి, ఇది 5 1 5, ఇది 2. ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ చిన్న పాయింట్ పెట్టేశాను, 0 1 అండి. ఎప్పుడు కూడా డెసిమల్స్ ప్లస్ చేసినప్పుడు పాయింట్ అంతా ఒక లైన్ లో ఉండాలని చెప్పాను, లైన్ లో తీసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చిందండి, 102.515 అండి. 102.515 చూడండి, ఇక్కడ మనకి థర్డ్ లో ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 58. ది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఇచ్చాడండి. అంటే ఇప్పుడు దీని యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇందులో డిజిట్స్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడండి. డిజిట్స్ ఎన్ని వస్తాయి చూడండి ఒకసారి. రూట్ ఓవర్ చేయాలంటే దీనికి 625 625 6 8 6 7 7 3 4 4 8 9 అండి. దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎన్ని నెంబర్స్ వస్తాయి చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం 4 4 8, ఇక్కడ ఎక్కువ గీస్తానా, 8 మొత్తం 12 నెంబర్లు ఉన్నాయండి. 12 నెంబర్లు ఉన్నాయంటే మనకి రూట్ ఓవర్ లో ఖచ్చితంగా మనకి ఎన్ని నెంబర్స్ వచ్చే అవకాశం ఉందండి, వస్తే 6 కానీ లేదా 7 కానీ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు మనకి 6 కానీ 7 కానీ వచ్చే అవకాశం ఉందండి. ఈ విషయం మీకు గుర్తుంచుకోవాలి. అక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో by 2 + 1 అవ్వచ్చు అండి. ఓకేనండి, by 2 + 1 అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన సరి సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు 6 వచ్చే అవకాశం ఉందండి. దానికి లాజిక్స్ ఉన్నాయి. ఆ లాజిక్స్ అన్ని కూడా మనం స్క్వేర్ రూట్స్ అనే ఒక టాపిక్ ఉందండి, ఆ టాపిక్ లో చెప్పడం జరిగింది. కాబట్టి ఏమవుతుందంటే మనకు 6 అవుతుందండి. ఓకేనంటే 6 నెంబర్లు వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు చూడండి, మనకి సింపుల్ గా ఇక్కడ నేను చేస్తాను, కొన్ని రాస్తాను స్క్వేర్స్. ఇప్పుడు చూడండి, ఒక 81 ఉందనుకోండి, దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమంటే 9 అండి. ఇందులో 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, 1 వచ్చిందండి. ఇప్పుడు ఒక 625 ఉందనుకోండి, ఇక్కడ ఏమొచ్చిందండి, 25 వచ్చింది. చూడండి, ఇక్కడ 3 ఉన్నాయండి, కానీ ఏమొచ్చిందండి, 2 వచ్చేయండి. 1225 ఉందనుకోండి, 1225 అంటే మనకి ఎంత అండి, 35 అండి. ఇక్కడ చూడండి 4 ఉన్నాయి, ఏమొచ్చింది, అందులో సగం వచ్చిందండి. అంటే మనకి ఖచ్చితంగా ఇందులో సగం కానీ ఒకటి ఎక్కువ కానీ రావచ్చు. ఇప్పుడు 3 ఉంది చూడండి, అంటే 7 తీసుకున్నామా, 5 కానీ 6 కానీ రావాలండి. 7 రావదండి, 7 వచ్చే అవకాశం లేదు. 5 కానీ 6 కానీ రావచ్చు. మనకు 6 ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనకి ఏమొస్తుందండి, ఇలాగా అందులో సగమే వస్తాయి అనమాట. ఓకే, దీనికి ఒక లాజిక్ మనం చెప్పడం జరిగిందండి. మనకి స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే దీని లాజిక్ ఇక్కడ ఉంటుంది, చూడండి ఒకసారి.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59 అండి. ఇఫ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 841 ఈజ్ ఈక్వల్ టు 29 అండి, దెన్ 0.0000841 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. దీని వాల్యూ కావాలి. ఇప్పుడు మనం ఇటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ చేసామండి. √841 ఈజ్ ఈక్వల్ టు 29 ఇచ్చాడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడండి, √0.000841 అని ఇచ్చాడండి. ఇక్కడ పాయింట్స్ ఎన్ని నెంబర్స్ చూడండి, ఇక్కడ 5 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 841 అంటే మొత్తం 8 ఉన్నాయండి. అంటే రిజల్ట్ ఏం రావాలండి, 4 పాయింట్స్ రావాలండి. 841 రూట్ ఓవర్ ఎంత అండి, 29. కాబట్టి పాయింట్ 4 నెంబర్స్ రావాలి కాబట్టి 2 జీరోస్ వేసుకోండి, పాయింట్ పెట్టుకోండి. అంటే ఏమవుతుందండి, 0.0029 అవుతుందండి. 0.0029 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే మనకు ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59 అయింది కదా, 60 చూడండి. క్వశ్చన్ నెంబర్ 60, ఇఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నాట్ డివిజిబుల్ బై 6 అండి, బి డివైడెడ్ బై 6, ది రిమైండర్ విల్ బి అని ఇచ్చాడండి. చూడండి, ఇఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నాట్ డివిజిబుల్ బై 6 తో డివిజిబుల్ అవ్వదంట, బి డివైడెడ్ బై 6 అంటే 6 తో డివిజన్ చేసినట్లయితే రిమైండర్ విల్ బి అని. రిమైండర్ ఏమొస్తుందని అడుగుతున్నట్టు. చూడండి, ఇఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి, నాట్ డివిజిబుల్ బై 6 తో అది డివిజన్ అవ్వకూడదండి. 6 తో డివిజన్ అవ్వకూడదు అని దాన్ని డివిజన్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందని అడుగుతున్నాడండి. ఓకేనండి. ఒక అటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయొచ్చు, లేదంటే ఇంకైనా ప్రాసెస్ ఏముంటే చూడొద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక 3 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. 3 స్క్వేర్ అంటే 9 అండి. 9 ని 6 తో డివిజన్, ఎందుకంటే 9 అనేది 6 తో డివిజన్ అవ్వదు. డివిజన్ చేస్తే ఏమొస్తుందండి, రిమైండర్ 3 వచ్చిందండి. అంటే 3 అనేది అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకేదైనా 16 తీసుకున్నారు అనుకోండి, ఇది కూడా 6 తో అవ్వదండి. 16 తో అంటే 4 స్క్వేర్ కదా ఇది. 16 ని మనము 6 తో డివిజన్ చేసాం అనుకోండి, 6 తో 6 2s అండి, 6 2s 12, ఇంకా 4 వస్తుందండి. 4 కూడా మనకు రిమైండర్ రావచ్చు అండి. నెక్స్ట్ ఒక 25 తీసుకున్నాం అనుకోండి, 25 తీసుకుంటే ఇది కూడా మనకి 6 తో డివిజన్ అవ్వదు, అంటే 5 స్క్వేర్ అని అర్థం ఇది. 25/6 చేసాం అనుకోండి, 6 తో 6 4 24 అండి. అంటే రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుందండి. అంటే 1 కూడా పాసిబుల్ అండి. నెక్స్ట్ 36 తీసుకున్నాం అనుకోండి, 6 తో అయిపోతుంది కాబట్టి తీసుకోవద్దు. 7 స్క్వేర్ తీసుకోండి, 49 తీసుకుంటే 49/6 అండి. 6 తో చూడండి, 6 7 42 అంటే మనకి రిమైండర్ ఎంత వస్తుందండి, 7 వస్తుందండి. అంటే మనకి 48 కూడా తీసుకుంది, 6 8 48 అండి. అంటే రిమైండర్ 1 వస్తుందండి. ఓకేనండి. అంటే మనకి రిపీటెడ్ ఏమొస్తుంది, 1 4 3 వస్తుందండి. 1 4 3 ఎక్కడ చూడండి, అంటే ఇది ఉంది కాబట్టి మన థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. 1 4 3 వస్తుంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 5 అనేది ఎక్కడ వచ్చే అవకాశం లేదు, చూడండి ఎక్కడ రావట్లేదు. మనం ఎన్ని ఒక 4 ఎగ్జాంపుల్ తీసుకున్నాము, రిపీటెడ్గా వస్తుంది. మళ్ళీ మనం తీసుకోండి 8 స్క్వేర్ తీసుకోండి కాబట్టి 8 స్క్వేర్ అంటే 64 అండి. 64/6 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎంత వస్తుంది, రిమైండర్ 4 వస్తుందండి. ఓకే. 9 స్క్వేర్ తీసుకున్నాం 81/6 చేశారు అనుకోండి, 6 తో చూడండి, 6 1 6, 6 తో 81 డివిజన్ చేస్తానండి. 6 1 6, ఇంకా 21 ఉంటుంది. 6 6 3 18 అండి. 18 అంటే రిమైండర్ ఏమొస్తుందండి, 3 వస్తుందండి. అంటే మళ్ళీ ఏమో రిపీటెడ్ గా మళ్ళీ 3 ఏమొస్తుంది, 143, ఇక్కడ 143 ఇవే రిపీట్ అవుతున్నాయండి. కాబట్టి 143 కరెక్ట్ ఆన్సర్ అండి. మిగిలిన కూడా అంటే 5 ఇక్కడ రిపీట్ అవ్వట్లేదు, ఇక్కడ కూడా 5 రిపీట్ అవ్వట్లేదు, ఇక్కడ 2 రిపీట్ అవ్వట్లేదండి. కాబట్టి ఇవన్నీ కాదనమాట. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. రోజు మనము లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్తున్నాం, కానీ మన వీడియోస్ తీసుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది, కానీ లైక్ చేసే వాళ్ళు, కామెంట్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. అంటే మీకు వీడియో నచ్చట్లేదా? నచ్చినప్పుడు మన క్లాసెస్ ఎందుకు తీసుకున్నారు అనేది మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. లైక్ చేసుకున్నంత మాత్రాన మీకు ఎటువంటి అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మినిమం లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఏమైనా బాగా నచ్చినట్లయితే ఇంకేమైనా అందులో చేంజింగ్ కానీ ఏదైనా మంచి మెథడ్, మీకు అడ్వాన్స్ మెథడ్ కావాలని కానీ ఏదో ఒక రూపంలో బాగుందని, బాగోలేదని, లేదంటే సార్ ఈ మెథడ్ కాకుండా మరొక మెథడ్లో చెప్పొచ్చని, లేకపోతే ఇంకేమైనా ఇది మాకు కన్ఫ్యూజ్ గా ఉందని, ఇంకేమైనా మెథడ్ కావాలని కానీ ఏదో ఒక రూపంలో కామెంట్ పెట్టినట్లయితే మీదేమి ప్రాబ్లం ఏం కాదు కదండి. మీరు కామెంట్ పెట్టడానికి, లైక్ చేయడానికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మినిమం లైక్ చేయండి, లేదంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.